ఇది నిన్న వేసినారు బోరు. ఇదంతా మార్కింగ్ వేసినారు బిల్డింగ్లు కట్టాలని. నిన్ననే ఇక్కడ భూమి పూజ చేశారు. ఇది భూమి పూజ నిన్న పొద్దుటూరు శివాలయానికి సంబంధించిన భూమిలో భూమి పూజ చేసినారు. అందరికీ నమస్కారం. ఈరోజు కొత్తపల్లె పంచాయతీలో ఎఫ్జీ కళ్యాణ మండపం ఎదురుగా ఆటోనగర్ పక్కలో శివాలయానికి సంబంధించి 1 ఎకరా 34 సెంట్లు స్థలం భూమి ఉంది. ఈ భూమిని 31/3/2023న వేలానికి వచ్చింది. లీజు వేలానికి 11 సంవత్సరాలకు వేలానికి పిలిచినారు. ఆ వేలంలో శివచంద్రారెడ్డి కొడుకు హర్షవర్ధన్ రెడ్డి అనే అతను వేలం వాడుకున్నాడు. తక్కువ అమౌంట్కు 1,15,900 రూపాయలతో పాడుకున్నాడు. పాడుకున్న తర్వాత ఇది అన్యాయంగా శివచంద్రారెడ్డి పాడుకున్నాడు వాళ్ళ కొడుకు పేరుతో అనే ఉద్దేశంతో మాజీ ఎమ్మెల్యే గారు అప్పట్లోనే దీనిపైన ఒక పిటిషన్ పెట్టాడు, దీన్ని రద్దు చేయండి అని. దాని కారణంగానే ఈ రోజుటి వరకు ఈ శివచంద్రారెడ్డి కొడుకు పేరుతో అప్రూవల్ ఇవ్వలే. గవర్నమెంట్ ఎండోమెంట్ ఆఫీసుల నుంచి వీళ్ళకి అప్రూవల్ రాలే. ఇప్పుడు శివచంద్రారెడ్డి అప్రూవల్ రాని దాన్ని ఇక్కడ భూమి పూజ చేసినాడు. మీ అందరికీ చూపించిన బిల్డింగులు కట్టేదానికి లైన్లు వేసినాడు. దీనికంత కారణం ఈరోజు తెర ముందర శివచంద్రారెడ్డి, తెర వెనకల కొండారెడ్డి, ఆ పైన వరదరాజుల రెడ్డి. దీనికంత కారణం అప్రూవల్ లేని దాంట్లో, అప్రూవల్ రాని దాంతో ఏ విధంగా భూమి పూజలు చేసి, ఏ విధంగా బోర్లు వేసి, ఏ విధంగా బిల్డింగులు కట్టి మీరు లీజులకు ఇచ్చుకోవాలని చూస్తున్నారు. ఎమ్మెల్యే గారు నీతి మాటలు చెప్తారే. మీ పార్టీలో శివచంద్రారెడ్డిని ముందర పెట్టి కొత్తపల్లె పంచాయతీలో అన్ని విషయాలలో కూడా ఆయనను ముందర పెడుతున్నారు. లోపల మాత్రం మీ కొడుకు, ఆ పైన నువ్వు. ఇది నిజం కాదా? ఇది అన్యాయం కాదా? 1,15,900 ఒక సంవత్సరానికి లీజుకు పాడుకొని అంత మెయిన్ రోడ్లో ఆటోనగర్ పక్కలో లక్షలు విలువ చేసే, కోట్ల రూపాయలు విలువ చేసే భూమిలో సంవత్సరానికి 1,15,000 ఎట్లా మీరు ఈరోజు అనుమతిస్తున్నారు? అధికారులు ఏం చేస్తున్నారు? మీ పాలక మండలి ఏం చేస్తుంది? అన్యాయం కాదా ఇది? శివచంద్రారెడ్డి ఎక్కడ చూసినా ఏం చెప్తాడు? కొండారెడ్డి పేరు చెప్తాడు. నువ్వేమో బయటకు వచ్చి ఎమ్మెల్యే గారేమో నీతి మాటలు. మేము నిన్న పోయిన ఒక బెజవాడ మురళి అనే అతను కూడా అబ్జెక్షన్ లెటర్ ఇచ్చినాడు ఈఓ గారికి. బెజవాడ మురళి అనే అతను పోయి ఆడ అబ్జెక్షన్ లెటర్ ఇచ్చేంత వరకు కూడా వాళ్ళకు తెలియదు ఇక్కడ ఏం జరుగుతూ ఉంది అనేది. తెలిసి తెలియనట్టు మాకేం తెలియదన్నా అని అంటారు. తెలియకుండా ఎట్లా జరుగుతుంది? ఈ కొత్తపల్లె పంచాయతీలో ప్రతి విషయంలో దందా జరుగుతూ ఉంది. ప్రతి విషయంలో కొండారెడ్డి ఉన్నాడు. కొండారెడ్డికి అనుమతి లేనేది శివచంద్రారెడ్డి చెయ్యడు. కొండారెడ్డి అనుమతితోనే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఎన్నో విషయాలు ఉన్నాయి. ప్రెస్ మీట్ పెట్టి చెప్తా వస్తే ప్రతిరోజు ఉన్నాయి ఈ కొత్తపల్లె పంచాయతీలో భూదందాలు. అసలు అప్రూవల్ లేదు, ప్లాన్ అప్రూవల్ లేవు, ఏంది లేదు. నేను వచ్చి భూమి పూజ చేసి పెడతాడు, బోర్ వేసినాడు. దీనిపైన తక్షణమే రద్దు చేయాలా, తిరిగి దాన్ని టెండర్ పిలిచాలా, శివాలయానికి ఆదాయం వచ్చే విధంగా దాన్ని చూడాలా. ఈ విధంగా ఎవరికో అప్పనంగా కట్టబెట్టేదానికి ప్రయత్నం చేస్తే దీనిపైన మేము కోర్టు కూడా పోయేదానికి సిద్ధంగా ఉండాం. అందులో డిఫాల్టర్ ఏ వ్యక్తి అయితే శివచంద్రారెడ్డి
కొడుకు పాడుకున్నాడు. ఒక్క సంవత్సరం మాత్రమే 1,15,900 కట్టినాడు. ఇప్పటికి 4 ఏళ్ళు అవుతుంది, ₹1 కట్టలే. ఆ డబ్బులు కట్టి ఈరోజు బిగిన్ పెట్టినాడు. 4 ఏళ్ల కిందట 3 ఏళ్ల కిందట ఆ డబ్బులు కట్టినాడు. ఇంతవరకు ₹1 కట్టలే. నోటీసులు ఇచ్చినారు. ఈఓ కూడా 2 సార్లు నోటీసు ఇచ్చినాడు, దానికి స్పందన లేదు. అయినా ఆయన దౌర్జన్యంగా ఈయన పనిచేస్తున్నాడు. ఎవరి కొండారెడ్డి ఆదేశాలతో? కొండారెడ్డి ఆదేశం లేనిది శివచంద్రారెడ్డికి అంత దమ్ము ధైర్యం ఉంది ఇక్కడ జైనికి దేవులం భూమిలో. అందులో శివాలయంది, ప్రొద్దుటూరు శివాలయంది. కొండారెడ్డి గారు ఇప్పటికన్నా ఆలోచన చేయండి. మీ పార్టీలో మీరు శివచంద్రారెడ్డిని పెట్టుకొని ఈ విధంగా దందాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికన్నా మానుకోండి. త్వరలో 1, 2, 3 రోజు ప్రెస్ మీట్లు ఉంటాయి. ప్రతి ఒక్కరు పెడుతున్నారు. ఏ విషయంలో కూడా ప్రతి విషయంలో శివచంద్రారెడ్డి. నిన్న ఎవరో ఒక ఆడామ పాపం సూసైడ్ చేసుకుంటా అంటుంది శివచంద్రారెడ్డి. పేరేమో శివచంద్రారెడ్డిది, వెనకలేమో నువ్వు కొండారెడ్డి గారే. లేకపోతే శివచంద్రారెడ్డిని ఏ రోజన్నా మందులు ఇచ్చినట్టు ఒక ప్రెస్ మీట్ పెట్టినారా మీరు? పెట్టరు. పెడితే శివచంద్రారెడ్డి బయట చెప్తాడు మళ్ళా. అమృతనగర్ సమస్య కొత్తపల్లె పంచాయతీలో ఎక్కడికి పోయినా వీధి వీధి ప్రతి ఇంటికి సమస్య పెట్టాడు మీ అన్నదండలతో. ఇప్పటికైనా ఇటువంటి అన్ని మానుకొని దీన్ని వెంటనే రద్దు చేయాలా. రద్దు చేసి మళ్ళీ తిరిగి ఎక్కువ అమౌంట్ వచ్చే విధంగా టెండర్ పిలిచాలా. టెండర్ పిలిస్తే చాలా లక్షల్లో ఆదాయం వస్తుంది. లేకపోతే ఈ ఎకరా 34 సెంట్లను 5 సెంట్లు 5 సెంట్లు 7 సెంట్లుగా ఒక్కొక్క రూమ్గా విభజించి టెండర్లు పిలిచండి. 100 మంది 20 మంది 30 మంది బాగుపడతారు. మా శివాలయానికి కూడా ఆదాయం వస్తుంది. ఒకరికి ఎందుకు అట్ట అప్పచెప్పాలా? కాబట్టి దీనిని ఎండోమెంట్ ఆఫీసర్లు కానీ పై ఉండే అధికారులు కానీ దీన్ని వెంటనే తక్షణమే రద్దు చేయాలా. రద్దు చేయకపోతే మేము కోర్టుకు పోయి దీనిపైన కోర్టుకు వేసే ఆలోచనలో కూడా ఉండాం. కాబట్టి దయ ఉంచి మరొక్కసారి అధికారులకు విన్నవిస్తాండా దీన్ని రద్దు చేయవలసిందిగా ప్రార్థిస్తున్నా.